హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటీ గ్రేస్. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, అంటే పెళ్లి వ్లాగ్ అయితే తీయలేదు నేను. సో రిసెప్షన్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతానని చెప్పేసి. సో ఇదైతే రిసెప్షన్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ మీకైతే నేను ఈ సెటప్ అయితే చూపిస్తున్నాను. స్టేజ్ అయితే ఇలాగా డెకరేట్ చేశారనమాట. మా ఇంటి దగ్గరే, మా ఇంటి పక్కనే షెడ్ ఉంటుంది చూడండి. సో అక్కడైతే ఇదంతా కూడా ఇలాగా సెట్ చేశారనమాట. స్టేజ్ అయితే అలాగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ చైర్స్ చూసారా, చైర్స్ అయితే ఇలా వేసారనమాట. పెద్దగా ఏం కాదు, జస్ట్ సింపుల్ గానే చేసేసారు. ఇదేమో వెనకాల భోజనాలకి, అంటే ఇక్కడ నార్మల్ గా వచ్చిన వాళ్ళు తింటారు, కానీ కొంచెం రిలేటివ్స్ వాళ్ళైతే డాబా పైన పెట్టారనమాట వాళ్ళకి భోజనాలు. నేనైతే చాలాసేపటి వరకు రెడీ అవ్వలేదు, ఎందుకంటే ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి వాళ్ళకి డ్రింక్స్ ఇవ్వాలని, ఇంకా ఆ పనని ఈ పనని వాళ్ళు పిలుస్తూ ఉన్నారనమాట. సో కాసేపు అయితే నేను రెడీ అవ్వలేదు. తర్వాత ఫైనల్గా అయితే రెడీ అయ్యాను అనమాట. రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసారా, నిక్ రోని ఇద్దరు కూడా అయితే రెడీ అయిపోయారు. వీళ్ళిద్దరు అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చారు ఇద్దరు. నీ రీల్స్ బాగుంటున్నారా? ఇక్కడ చూడండి, మా విన్ని మా బావగారు ఇద్దరు ఎలా ఉన్నారు కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని అయితే తీసుకొస్తున్నారు. మా పెద్ద అక్కకి రిసెప్షన్ చేశారు, మా సెకండ్ అక్కకి చేయలేదు. మళ్ళీ మా ఫ్యానీకి అయితే చేస్తున్నారనమాట రిసెప్షన్ అంటే ఎలా చేస్తారంటే, మేమైతే ప్రేయర్లా ఉంటుంది, దాంతోపాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కామన్ కదా, అందరికీ భోజనాలు కూడా ఉంటాయి. సో ఈ రిసెప్షన్లో అంటే ఇలా ప్రేయర్ జరుగుతున్నప్పుడు కూర్చోవాలనుకునే వాళ్ళు కూర్చోవచ్చు, లేదంటే భోజనం చేసే వాళ్ళు చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ అయితే నేను మీకు ఇప్పుడు మొత్తం బయటంతా ఎలాగా డెకరేట్ చేశారు, ఎలా సెట్ చేశారు అనేది మొత్తం చూపిస్తాను. సో బయట ఎంట్రన్స్ అయితే ఇలా వచ్చిందనమాట, ఇలా చేశారు. ఎలా ఉందో కమెంట్ చేయండి. మేమైతే పెద్దగా కాదు కానీ సింపుల్గానే మంచిగా ఇలా చేయించుకున్నాము. చాలా మంది ఇక్కడ ఫొటోస్ అయితే తీయించుకున్నారు, కానీ నేను మాత్రం తీయించుకోలేదు. అదేంటో కానీ ఎప్పుడు రెడీ అయినా సరే, ఏ అకేషన్కి రెడీ అయినా సరే ఫొటోస్ తీసుకోవడం అస్సలు కుదరదు టైంకి. నేను అనుకుంటాను ముందు చాలా ఫొటోస్ తీసుకోవాలని అనుకుంటాను, కానీ మీకు కూడా అలాగే అవుతుందో కాదో కమెంట్ చేయండి. ఇక్కడ ఈమైతే మా ఎమ్మెల్యే గారు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇచ్చి కాసేపు అయితే మాట్లాడారనమాట మైక్లో. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మా శ్రీనన్నయ్య ఎప్పుడు రెడీ అవ్వలేదు ఇలాగా. అంటే ఏమో రెడీ అయ్యి ఉంటాడు, కానీ నేను ఎప్పుడు చూడలేదు ఇలా రెడీ అవ్వడం. ఇక్కడ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. సో ఇక్కడైతే మెసేజ్ చెప్తున్నారు. మెసేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరిని నుంచోబెట్టి ప్రేయర్ చేసి, ఆ తర్వాత ఇద్దరి చేత దండలు అయితే మార్పిచ్చారు. ఇలా ఒకరికొకరు దండలు మార్చుకున్న తర్వాత వీళ్ళకైతే ప్రేయర్ చేశారు. అందరూ అంటే పాస్టర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి అయితే ప్రేయర్ చేశారనమాట. ఇంకా తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడం, గిఫ్ట్లు ఇవ్వడం ఇలా అయితే జరిగింది. ఇక్కడైతే వీళ్ళు మా అన్నయ్య వదిన, అంటే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట. మాకైతే చాలా క్లోజ్. చిన్నప్పటి నుంచి అయితే నేను బాగా ఆడుకునేదాన్ని మా అన్నయ్యతోని. నెక్స్ట్ అయితే నేను కూడా ఇక్కడ ఫోటో తీయించుకుంటున్నాను వీళ్ళతో. ఆల్రెడీ నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసిన ఫోటో. ఆ తర్వాత ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఫొటోస్ తీయించుకోవడానికి. వీళ్ళు ఎవరంటే మీరు ఆల్రెడీ పెళ్లి కూతురు చేసిన దాంట్లో చూసే ఉంటారు. మా పిన్ని మా బాబాయ్ అనమాట, అంటే మా మమ్మీకి చెల్లి అవుతారు తను. సో వాళ్ళ ఫ్యామిలీ అనమాట అది. ఇక్కడైతే మా అన్నయ్య, నెక్స్ట్ మా మామయ్య అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న ఫ్యామిలీ ఎవరంటే మా బావగారు వాళ్ళ చెల్లెల ఫ్యామిలీ, అంటే మా విన్నీకి ఆడపడుచు అవుతారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇది. ఇక్కడ చూడండి, రోని అయితే ఫోటోకి అస్సలు చూడట్లేదు. ఫోటో వైపు చూపిద్దామని చాలా ట్రై చేశారు, కానీ ఆడ అస్సలు చూడట్లేదు, ఫోటోకి కూడా రావట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు ముగ్గురు తీయించేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి అయితే ఫోటో తీయించారు. చూడండి ఫేస్ ఎలా పెట్టాడు. ఆ తర్వాత మేము నలుగురు కలిసి అయితే ఫోటో తీయించుకున్నాం వీళ్ళతో. ఇంకా ఫొటోస్కి అందరూ అయిపోయారు అనేసరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే స్టిల్స్ పెట్టి ఫొటోస్ అయితే తీయిస్తున్నాం. ఇక్కడ నవ్వండి ఇద్దరు. కళ్ళు మూసుకోకండి. మేమైతే ఈ ఫొటోస్ అదే ఈ స్టిల్స్ తీస్తున్నారు కదా, అప్పుడైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా నవ్వుకున్నాం అనమాట. వీళ్ళకి స్టిల్స్ చెప్పింది ఎవరంటే నేనుని మా వదిన, అంటే ఇందాక ఫొటోస్లో చూపించాను కదా ఫోటో తీయించుకుంటున్నప్పుడు, సో తననమాట. మేమిద్దరం అయితే స్టిల్స్ చెప్పడం, వీళ్ళేమో స్టిల్స్ పెట్టడం, ఫోటోగ్రాఫర్ ఏమో తీయడం అనమాట. బాగా అనిపించింది. నేనైతే పింట్రెస్ట్లో చూసి అయితే వీళ్ళకి ఫోటో చూపించాను అనుకోండి, వీళ్ళేమో పోజ్ పెట్టడం. సో అలా అయితే జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే అసలు అనుకోలేదు ఎత్తుకుంటారని, కానీ బాగానే ఎత్తుకున్నారు మా బావగారు. దీనికంటే హైలైట్ ఇంకోటి ఉంటుంది,
అది చూడండి మీరు, ఇంకా ముందు ముందు ఉంటుంది. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు ఎంత అల్లరంటే ఒక పక్కన ఫొటోస్ తీయించుకుంటుంటే వీళ్ళిద్దరు అయితే చాలా అల్లరి చేశారు. చెప్పాను కదా ఇందాక ఎత్తుకున్న దానికంటే ఇప్పుడు మీరు చూసేది ఇంకా బాగుంటుంది. సో చూడండి. కింద పడతారు. అలా ఎత్తుకున్నారు. అప్పుడైతే చాలా నవ్వుకున్నారు అందరూ. నెక్స్ట్ ఇంకా లోపల ఫొటోస్ అయితే అయిపోయినాయి. ఇంకా బయట కూడా తీయించుకుందాం కదా అని ఇలా బయటకు వచ్చి అయితే ఫొటోస్ తీయించుకుంటున్నారు. అంటే బయట కూడా బాగుంది కదా డెకరేషన్. సో అందుకని చెప్పేసి బయట కూడా తీయించుకుంటున్నారు అనమాట. ఇలాగా వీళ్ళైతే చాలా ఫొటోస్ తీయించుకున్నారు. ఇలా ఫోటోలకి అయ్యేసరికి 12 అయిపోయింది టైం. సో ఆ తర్వాత పైకి వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. అప్పటికే నాకు చాలా ఆకలి అవుతుంది. సో వీళ్ళతో పాటు కలిసి తినేస్తున్నాను నేను కూడా. రిసెప్షన్ అయితే చాలా బాగా జరిగింది. అంటే సింపుల్గా అయినా బాగా జరిగింది. కానీ నేను ఒక్కదానికి ఫీల్ అవుతున్నాను. ఏంటంటే రెడీ అయ్యి కూడా ఫోటో తీయించుకోలేదు చూడండి. సో ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇంకా అప్పటికే అలసిపోయాం కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత కొంచెం స్ప్రైట్ అయితే తాగుతున్నాను నేను. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పడుకున్నాను. సో ఇదన్నమాట రిసెప్షన్ అయితే ఇలా జరిగింది. మీకు ఏమనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.